హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయ్యాను కదా. ఇప్పుడు గెట్ అన్రెడీ విత్ మీ. టెన్షన్ అయిపోయింది మ్యారేజ్. చూసారా వెళ్ళేటప్పుడు ఎంత ఫేస్ ఫ్రెష్గా గ్లోయిగా ఉందో. ఆ గ్లోనెస్ అనేది రిటర్న్ వచ్చే వరకు ఎవ్వరికి ఉండదు. మీకు కూడా అంతనా కామెంట్ చేయండి. ఫాస్ట్గా వేసుకున్నాడు, గంటలు గంటలు వేసుకుంటాం కానీ విప్పేది 5 నిమిషాలు. ఫస్ట్ టాస్క్ ఎక్కడి ఒక్కడ పడేసి ప్రశాంతంగా చేంజ్ చేసుకోవాలి. మెయిన్ టాస్క్ అది. తీసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా, బట్ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే బంగారం వచ్చేసి వేలల్లో కాదు, లక్షకి కూర్చుంది బంగారం కదా. మళ్ళీ ఇక మా ఇంట్లో అంటే ఫస్ట్ ఏమంటారు చేసుకునే ముందు జాగ్రత్త చూసుకో, అట్లా ఒక్కొక్కటైతే తీయాలి. ఇది నా నల్ల పూసలు చెయ్యి తీసేసాను. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నా ఫేవరెట్ చైన్, నా ఫేవరెట్ నెక్లెస్. ఈ నెక్లెస్కి ఒక స్టోరీ ఉంది, ఈ డ్రెస్కి ఒక స్టోరీ ఉంది. ఈ డ్రెస్ స్టోరీ ఏంటి తెలుసా? మా ఆయన నాకు 2000 పెట్టి నా బర్త్డేకి కొనిచ్చారు. 2000 పెట్టి అంటే అడిగితే కొనివ్వడం కాదు, ఏడిస్తే అంటే మాల్లోనే నాకు కావాలి అని పట్టుబడితే అప్పుడు ఇది వచ్చింది. కానీ 2022లో కొనుక్కున్నాను, 2025లో వేసుకున్నా. ఇది అట్లుంటుంది ఆడోళ్ళతో. 2 ఇయర్స్ 2000 పెట్టి డ్రెస్ తీసుకున్నా. అది కూడా అనంగా ఈ అకేషన్కి కుదిరింది ఈ డ్రెస్సు. ఏ డ్రెస్సుకైనా స్టోరీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఈ డ్రెస్సుకి అయితే పెద్ద స్టోరీ. ఒక ఉగాది వచ్చిన, ఒక దివాళీ వచ్చిన, ఒక న్యూ ఇయర్ వచ్చిన, ఏదైనా ఫంక్షన్కి డ్రెస్ లేవంటే ఆ 2000 పెట్టుకున్న డ్రెస్ ఏమైంది అని క్వశ్చన్ వస్తుంది. ఫైనల్లీ ఇక నెక్స్ట్ ఫెస్టివల్ నుంచి డ్రెస్ లేదు అనేసి అనొచ్చు. ఎందుకంటే ఒకసారి వేసుకున్నా కాబట్టి మళ్ళీ మా ఆయన దగ్గర నుంచి ఆ క్వశ్చన్ నాకైతే రాదు. సో ఇలా అయ్యాను. చాలా న్యాచురల్గా ఉన్నాను కదా, ఇంకా సేపటి ఇంకా చాలా న్యాచురల్గా ఉంటాను. బట్ ఇప్పటికీ మీరు అలసిపోయారుగా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.